మరేం నేనేదో మర్డర్ చేశానా? నేను ఏం చేశాను? నాకెందుకు ఇంతమంది సెక్యూరిటీ? నేను మర్డర్ చేశాను. దేనికి నాకు ఎంత సెక్యూరిటీ ఇచ్చారు చెప్పరా? కాదు సార్, నాకు ఒక డౌట్ సార్. నేనేం చేశాను నాకే అనిపిస్తుంది సార్. నాకు బ్యాంక్ ఉన్నారు, మీరు రండి సార్. నాకు బ్యాంక్ రండి, నేను బ్యాంక్ కూడా ఎక్కడ కాదు సార్. బ్యాంక్ రండి, నాకు బ్యాంక్ బాక్స్ ఉన్నాయి కదా, అక్కడ ఓపెన్ నాకు స్టోర్ ఓపెన్ నాకు పనులు ఉన్నాయి. నాకు అర్థం కావట్లేదు ఇంతమంది నాకెందుకు సెక్యూరిటీ. నేను ఎక్కడికి వెళ్ళొచ్చా? మరెందుకు సార్? నాకు నేనే ఐసీఐసీ కావాలంటే నాకు పంపించండి. అయినా నా వెనక సెక్యూరిటీ ఎందుకు? నాకెందుకు ఆపుతున్నారు? నాకు అర్థం కావట్లేదు. నాకు నేనేం చేశాను? మరి ఎందుకు సార్ నన్ను నా బ్యాంక్ అవును సార్, నేను ఎక్కడ స్టేషన్కి వెళ్ళాను. మరేం నేనేదో మర్డర్ చేశానా? నేను ఏం చేశాను? నాకెందుకు ఇంతమంది సెక్యూరిటీ? నేను మర్డర్ చేశాను. దేనికి నాకు ఎంత సెక్యూరిటీ ఇచ్చారు చెప్పరా? కాదు సార్, నాకు ఒక డౌట్ సార్. నేనేం చేశాను నాకే అనిపిస్తుంది సార్. నాకు బ్యాంక్ ఉన్నారు, మీరు రండి సార్. నాకు బ్యాంక్ రండి, నేను బ్యాంక్ కూడా ఎక్కడ కాదు సార్. బ్యాంక్ రండి, నాకు బ్యాంక్ బాక్స్ ఉన్నాయి కదా, అక్కడ ఓపెన్ నాకు స్టోర్ ఓపెన్ నాకు పనులు ఉన్నాయి. నాకు అర్థం కావట్లేదు ఇంతమంది నాకెందుకు సెక్యూరిటీ. నేను ఎక్కడికి వెళ్ళొచ్చా? మరెందుకు సార్? నాకు నేనే ఐసీఐసీ బ్యాంక్ కావాలంటే నాకు పంపించండి. అయినా నా వెనక సెక్యూరిటీ ఎందుకు? నాకెందుకు ఆపుతున్నారు? నాకు అర్థం కావట్లేదు. నాకు నేనేం చేశాను? మరి ఎందుకు సార్ నన్ను నా బ్యాంక్ అవును సార్, నేను ఎక్కడ స్టేషన్కి వెళ్ళాను. పాత్రుడు గంజాయి దొంగని భూ కబ్జాదారుడని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ గంజాయి మాట్లాడితే గంజాయి అంటున్నారు. మరి గంజాయి కేసు పెట్టలేదేమయ్యా? దాంట్లో ఆ గంజాయి కేసులు మీకు కూడా వాటా ఇచ్చాడేట అయినా? ఆ గంజాయి అమ్మేగా దాంట్లో వచ్చిన కోర్టుల్లో మీకు కూడా వాటా ఇచ్చాడా? అందుకే కేసు పెట్టలేదే మీరు? గంజాయి స్మగ్లర్ అంటున్నారు. సరే, మరి గంజాయి కేసు ఎందుకు పెట్టలేదు? వచ్చేసిందా ఫార్మాలిటీ? కనీసం ఆరోపణ చేసేటప్పుడన్నా కనీసం ఇంకితం ఉండాలి కదా. శ్రీనివాస్ ఆరోపించారు. ఇరిగేషన్ కాలువ ఆక్రమించి ఇంటి ప్రహారీ గోడ నిర్మించారని, ఆక్రమణపై అధికారులు నోటీసులు ఇస్తే కోర్టుకు నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి స్టే ఆర్డర్ తీసుకొచ్చారని విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కోర్టుకు నకిలీ ఆర్డర్ నిజంగా సబ్మిట్ చేస్తుంటే కోర్టు చర్యలు తీసుకుంటుంది. కోర్టు ఏం వదిలేదు ఎవరినైనా. మీకులాగా అయినోళ్ళకి ఒకటి కానోళ్ళకి ఒకటే ఉండదు. అక్కడ ఎవరికైనా ఒకటే ఉంటుంది. కోర్టుకి ఫేక్ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారని మీరు ప్రూవ్ చేస్తే కోర్టు ఖచ్చితంగా శిక్షిస్తుంది. మధ్యలో మీ కెప్టెన్సీ మీ గోల్ ఏంటి? ఇప్పుడు మీ ఆడావిడ ఏంటి? ఊరోళ్ళ పిల్లలు కుక్కలు ఆడావిడ అన్నట్టు. ఇప్పుడు భూ కబ్జాలు అక్రమాలకు పాల్పడ్డారని, అచ్చెన్నాయుడు నిర్మించిన గోడౌన్లలో 2.5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు. 2 సెంట్ల విషయంలోనే ఇంత అడావిడి చేశారయ్యా మీరు. 2 సెంట్ల విషయానికే 300 మంది పోలీసులను పంపేశారు, అర్ధరాత్రి అరెస్ట్ చేయించారు. 2.5 ఎకరాలు ఉంటూ వదిలేస్తారు మీరు. ఏమా దువ్వాడ శ్రీనివాస్, ఏం మాట్లాడుతున్నారా మీరు? నాకు అర్థం కాదు. ప్రజలందరికీ అర్థం. ఇప్పుడు మీరు చేసే ప్రతి ఆరోపణ నిరాధారమైంది. నోటికి ఏదో వస్తే అది వాగుతున్నారు తాగుబోతుల్లాగా. తాగినోడు చూడండి, పేకల్లా తాగాడని ఆడు ఏం మాట్లాడో ఆడికే తెలియదు. అంతకన్నా దారుణంగా మాడుతున్నారు మీరు. ఏమో వేసేస్తున్నారేమో, మరి మాకైతే తెలియదు. జగన్ గారి బ్రాండ్లో వేసేసి ప్రెస్ ముందుకు వస్తున్నారేమో. ఎందుకంటే కనీసం ఒక ఆరోపణ చేసేటప్పుడు ఎవడో గాలికి తిరిగేవాడు, గాలికి అన్నారోగాడు అనుకో ఏమన్నా పర్లే. ఓ మంత్రి మాట్లాడేటప్పుడు దానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. ఓ మంత్రి మాటకు ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ కూడా నిలబెట్టుకోలేకుండా నోటికి ఏదొస్తే అదే గంజా స్మగ్లర్, కొకైన్ స్మగ్లర్, ఇంటర్నేషనల్ స్మగ్లర్, లేకపోతే సముద్రపు దొంగలు. ఏం ఆరోపణలయ్యా? గంజాయి దొంగ అయ్యన్న పాత్రుడు ఈరోజు మాట్లాడుతూ చాలా పెద్ద కబుర్లు చెప్తున్నాడు. రాష్ట్రంలో భూ కబ్జాలు చేసినటువంటి దొంగల్లో ప్రథముడు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇది 2 సెంట్లట. రాష్ట్రంలోనే భూ కబ్జా. మరి విజయసాయి రెడ్డి గారు ఏంటి 87,000 గజాలే? ఆఫ్టర్ ఆల్ 87,000 గజాలు. ఇక్కడైతే 2 గజాలు 3 గజాలు కదా. ఇది చాలా పెద్ద దొంగతనం. రిషికొండ 100 ఎకరాలు, అది చాలా చిన్నది.
ఈ 2 గజాలే చాలా పెద్ద దువార్ సీన్కి. అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు అంత ఎర్రిపప్పలా కనపడుతున్నారా మీకు? మీరు ఏది చెప్తే అది నమ్మేసి, అవును 2 సెంట్లే ఎక్కువ, 87,000 గజాలు తక్కువ అంటే అది నమ్మేసేలాగా ఉన్నారా? అవును 2 సెంట్లే ఎక్కువ, రిషికొండే చిన్నది అంటే నమ్మేసేలాగా ఉన్నారా? వైజాగ్ మొత్తం కబ్జా పెట్టిన విషయం అదంతా వదిలేసి ఈ 2 సెంట్లే కబ్జా కోరు, ఇదే పెద్ద దారుణం అని మీరు సొల్లు చెప్పేస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు తానా అంటే తందానా అని ఏం లెక్కలు తెలియదు అనుకుంటున్నారా? చదువు సంజయరాని సన్నాసులు అనుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రజల్ని. మీరు ఏం చెప్తుంది నమ్మేయడానికి? చెందినటువంటి ప్రభుత్వ స్థలం అది. ఆ ఇరిగేషన్ కాలువ మీద కూడా తాను కట్టినటువంటి గృహాన్ని, కాంపౌండ్ వాల్స్ ని తీసుకొచ్చి నిర్మాణం చేశాడు. ఇరిగేషన్ కాలువని ఆక్రమించటం వల్ల నష్టం జరుగుతుందని అధికారులు వైజాగ్ అంతా ఆక్రమించే లేదు, ఇరిగేషన్ కాలువ 2 సెంట్లట, అది కూడా ఆయన ఎన్ఓసి తీసుకుని ఆక్రమించాడట. సన్నీ లియోన్ వచ్చి పాతివ్రత్యం గురించి మాట్లాడితే, సన్నీ లియోన్ వచ్చి సంసార జీవితం కోసం మాట్లాడితే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆవిడ ఒక ప్రొఫెషన్, తన ప్రొఫెషన్ రీత్యా తను కొన్నిసార్లు కొన్ని రకాలుగా యాక్ట్ చేసింది తప్ప ఆవిడ క్యారెక్టర్ ఏమో నిజమే వాల్యూస్కి విలువిచ్చే క్యారెక్టర్ ఏమో అని అనుకుంటాం. కానీ కబ్జాలకి, అక్రమాస్తులకి, వేల కోట్ల దోపిడీలకి, కుంభకోణాలకి, మనీ లాండరింగ్లకి అన్నిటికీ నెలవైన వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చి 2 సెంట్లు ఆక్రమించడం చాలా దారుణం, చాలా కబ్జా కోరి రాష్ట్రంలోనే అంటే సిగ్గేస్తున్నాయి బాబు మాకు వినడానికి. సామాన్యమైన ప్రజలకు సిగ్గేస్తుంది నిజంగా. చిన్న పాత్రుడు గంజాయి దొంగని, భూ కబ్జాదారుడని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ గంజాయి మాట్లాడితే గంజాయి అంటున్నారు, మరి గంజాయి కేసు పెట్టలేదేమయ్యా? దాంట్లో ఆ గంజాయి కేసులో మీకు కూడా వాటా ఇచ్చాడేట అయినా? ఆ గంజాయి అమ్మేగా దాంట్లో వచ్చిన కోర్టుల్లో మీకు కూడా వాటా ఇచ్చాడా? అందుకే కేసు పెట్టలేదే మీరు? గంజాయి స్మగ్లర్ అంటున్నారు, సరే మరి గంజాయి కేసు ఎందుకు పెట్టలేదు? వచ్చేసిందా ఫార్మాలిటీ? కనీసం ఆరోపణ చేసేటప్పుడన్నా కనీసం ఇంగితం ఉండాలి కదా. శ్రీనివాస్ ఆరోపించారు. ఇరిగేషన్ కాలువ ఆక్రమించి ఇంటి ప్రహారీ గోడ నిర్మించారని, ఆక్రమణపై అధికారులు నోటీసులు ఇస్తే కోర్టుకు నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి స్టే ఆర్డర్ తీసుకొచ్చారని విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కోర్టుకు నకిలీ ఆర్డర్ నిజంగా సబ్మిట్ చేస్తుంటే కోర్టు చర్యలు తీసుకుంటుంది. కోర్టు ఏం వదిలేదు ఎవరినైనా. మీకులాగా అయినోళ్ళకి ఒకటి, కానోళ్ళకి ఒకటే ఉండదు. అక్కడ ఎవరికైనా ఒకటే ఉంటుంది. కోర్టుకి ఫేక్ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారని మీరు ప్రూవ్ చేస్తే కోర్టు ఖచ్చితంగా శిక్షిస్తుంది. మధ్యలో మీ కెప్టెన్సీ, మీ గోల్ ఏంటి? ఇప్పుడు మీ ఆడావిడ ఏంటి? ఊరోళ్ళ పిల్లలు కుక్కలు ఆడావిడ అన్నట్టు. ఇప్పుడు భూ కబ్జాలు, అక్రమాలకు పాల్పడ్డారని, అచ్చెన్నాయుడు నిర్మించిన గోడౌన్లలో 2.5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు. 2 సెంట్ల విషయంలోనే ఇంత అడావుడి చేశారా మీరు? 2 సెంట్ల విషయానికే 300 మంది పోలీసులను పంపేశారు, అర్ధరాత్రి అరెస్ట్ చేయించారు. 2.5 ఎకరాలు ఉంటూ వదిలేస్తారు మీరు. ఏమా దువ్వాడ శ్రీనివాస్, ఏం మాట్లాడుతున్నారా మీరు? నాకు అర్థం కాదు. ప్రజలందరికీ అర్థమై ఇప్పుడు మీరు చేసే ప్రతి ఆరోపణ నిరాధారమైంది. నోటికి ఏది వస్తే అది వాగుతున్నారు తాగుబోతుల్లాగా. తాగినోడు చూడండి, పేకల్లా తాగాడని ఏం మాట్లాడతారో ఆడికే తెలియదు. అంతకన్నా దారుణంగా మాట్లాడుతున్నారు మీరు. ఏమో వేసేస్తున్నారేమో, మరి మాకైతే తెలియదు. జగన్ గారి బ్రాండ్లో వేసేసి ప్రెస్ ముందుకు వస్తున్నారేమో. ఎందుకంటే కనీసం ఒక ఆరోపణ చేసేటప్పుడు ఎవడో గాలికి తిరిగేవాడు, గాలికి అన్నారాగాడు అనుకో ఏమన్నా పర్లే. ఓ మంత్రి మాట్లాడేటప్పుడు దానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. ఓ మంత్రి మాటకు ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ కూడా నిలబెట్టుకోలేకుండా నోటికి ఏదొస్తే అదే గంజా స్మగ్లర్, కొకైన్ స్మగ్లర్, ఇంటర్నేషనల్ స్మగ్లర్, లేకపోతే సముద్రపు దొంగలు. ఏం ఆరోపణలయ్యా? గంజాయి దొంగ అయ్యన్న పాత్రుడు ఈరోజు మాట్లాడుతూ చాలా పెద్ద కబుర్లు చెప్తున్నాడు. రాష్ట్రంలో భూ కబ్జాలు చేసినటువంటి దొంగల్లో ప్రథముడు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇది 2 సెంట్లట రాష్ట్రంలోనే భూ కబ్జా. మరి విజయసాయి రెడ్డి గారు ఏంటి 87,000 గజాలే? ఆఫ్టర్ ఆల్ 87,000 గజాలు. ఇక్కడైతే 2 గజాలు 3 గజాలు కదా. ఇది చాలా పెద్ద దొంగతనం. రిషికొండ 100 ఎకరాలు, అది చాలా చిన్నది. ఈ 2 గజాలే చాలా పెద్ద దువార్ సీన్కి. అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు అంత ఎర్రిపప్పలా కనపడుతున్నారా మీకు? మీరు ఏది చెప్తే అది నమ్మేసి, అవును 2 సెంట్లే ఎక్కువ, 87,000 గజాలు తక్కువ అంటే అది నమ్మేసేలాగా ఉన్నారా? అవును 2 సెంట్లే ఎక్కువ, రిషికొండే చిన్నది అంటే నమ్మేసేలాగా ఉన్నారా? వైజాగ్ మొత్తం కబ్జా పెట్టిన విషయం అదంతా వదిలేసి ఈ 2 సెంట్లే కబ్జా కోరు,
ఇదే పెద్ద దారుణం అని మీరు సొల్లు చెప్పేస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు తానా అంటే తందానా అని ఏం లెక్కలు తెలియదు అనుకుంటున్నారా? చదువు సంజయరాని సన్నాసులు అనుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రజల్ని. మీరు ఏం చెప్తుంది నమ్మేయడానికి? చెందినటువంటి ప్రభుత్వ స్థలం అది. ఆ ఇరిగేషన్ కాలువ మీద కూడా తాను కట్టినటువంటి గృహాన్ని, కాంపౌండ్ వాల్స్ ని తీసుకొచ్చి నిర్మాణం చేశాడు. ఇరిగేషన్ కాలువని ఆక్రమించటం వల్ల నష్టం జరుగుతుందని అధికారులు వైజాగ్ అంతా ఆక్రమించేస్తే లేదు, ఇరిగేషన్ కాలువ 2 సెంట్లట, అది కూడా ఆయన ఎన్ఓసి తీసుకుని ఆక్రమించాడట. సన్నీ లియోన్ వచ్చి పాతివ్రత్యం గురించి మాట్లాడితే, సన్నీ లియోన్ వచ్చి సంసార జీవితం కోసం మాట్లాడితే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆవిడ ఒక ప్రొఫెషన్, తన ప్రొఫెషన్ రీత్యా తను కొన్నిసార్లు కొన్ని రకాలుగా యాక్ట్ చేసింది తప్ప ఆవిడ క్యారెక్టర్ ఏమో నిజమే వాల్యూస్కి విలువిచ్చే క్యారెక్టర్ ఏమో అని అనుకుంటాం. కానీ కబ్జాలకి, అక్రమాస్తులకి, వేల కోట్ల దోపిడీలకి, కుంభకోణాలకి, మనీ లాండరింగ్లకి అన్నిటికీ నెలవైన వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చి 2 సెంట్లు ఆక్రమించడం చాలా దారుణం, చాలా కబ్జా కోరి రాష్ట్రంలోనే అంటే సిగ్గేస్తున్నాయి బాబు మాకు వినటానికి. సామాన్యమైన ప్రజలకు సిగ్గేస్తుంది నిజంగా.